ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడున్న ఈ ప్లాస్టిక్ బాల్స్ ని ఇంకో బాల్ తో కొడుతూ తీసుకెళ్లి ఆ గోల్ పోస్ట్ లోపల పంపిస్తారు. ఓకే, క్లాప్స్ ఫర్ కమ్ ఆన్. రెడీ మా? 3 గో. నువ్వు అర్థ అమ్మ తెరుస్తా, నువ్వు తీసుకో, అమ్మ తెరుస్తా. కొట్టుకుంటూ వెళ్ళు మెల్లమెల్లగా. వెళ్ళిపోయింది అది. కొట్టుకుంటూ వెళ్ళు మెల్లమెల్లగా. ఓకే, సో మీ చివరి ప్రయత్నం అమ్మతో కూడా స్టార్ట్ చేశారు అండ్ అలాగే రాజేష్ కూడా మధ్యలో వచ్చి జాయిన్ అయ్యాడు. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళింది కాబట్టి మనం అనుకున్న ఆ 40,000 రూపాయలు మీరు సాధించారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. పాండురంగ గుప్తా గారు, ఎలా అయితే ఒక పేపర్ ప్లేట్ మిషనరీతో వ్యాపారం మొదలు పెడదాం, ఇంటి దగ్గర నుంచి ఆ వ్యాపారం చేద్దామని మీరు అనుకున్నారు. అవును సార్. అండ్ ఆ వ్యాపారానికి అయ్యే 80,000 రూపాయలు ఈ రోజు మీ వంతు మీ ప్రయత్నంతోనే ఇక్కడున్న వాళ్ళందరి సహకారంతో అది పూర్తయింది. అండ్ మీకు ఆ 80,000 రూపాయలు అని చాలా కృతజ్ఞతలు సార్. మీకు వచ్చినటువంటి బాలులకి పిల్లలకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. చాలా మంది పిల్లలు ఉన్నారు సార్. సార్, వాళ్ళందరికీ మీ తరఫున ఏమని చెప్దాం అనుకుంటారు? సార్, పాఠశాలలో విద్యను బోధించేటప్పుడు శ్రద్ధగా విని వాటిని అవగాహనలోకి తెచ్చుకోవాలని నేను కోరుతున్నాను. నేటి సమాజము ఒక వనము లాంటిది. వనంలో ముళ్ళులు, పిచ్చి మొక్కలు, లెక్కలేని చెట్లు ఎన్ని ఉన్నా గంధపు చెట్లు కానీ తులసి మొక్కలు కానీ వాటి గుణాలను మానలేదన్నమాట. అంటే మనము ఒక గంధపు వృక్షంలాగే, మనము ఒక తులసి మొక్కలాగే స్వచ్ఛంగా నిష్కల్మషంతో బాగా విద్యను అభ్యసించి అభివృద్ధిలో పయనించి ఒక నలుగురికి సహాయపడే సద్గుణాన్ని నేను ఆశిస్తూ మీకు ఆ శక్తిని అనుగ్రహించాలని ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉంటాను. నిజంగా ఈ సమాజంలో ఎలా బతకాలో నేర్పించేది చదువు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.